కేటీఆర్ అధ్యక్షతన గద్వాల్ గర్జన నిర్వహించబోతున్నారు. సభకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారింది. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ఇటీవల బండ్ల స్టేట్మెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్లోనే ఉంటే మరి సభకు రావాలంటూ కార్యకర్తలు సవాల్ చేస్తున్నారు. త్వరలోనే అన్ని ఫిరాయింపు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభలు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఒక పక్కా స్ట్రాటజీని అమలు చేస్తున్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తోంది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా విచిత్రమైనటువంటి సమాధానం. అంటే ఇన్ని రోజుల పాటు స్పీకర్ దగ్గరికి వెళ్ళినా సరే స్పీకర్ ఏం చర్యలు తీసుకోలేదు. చివరికి కోర్టుకు వెళ్తే కోర్టు సరే మేము దీంట్లో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరారు. కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులు ఇచ్చారు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు. అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మందిలో 8 మంది చెప్పినటువంటి సమాధానం, మేము సీఎం గారిని అభివృద్ధి పనుల కోసం కలవడానికి వెళ్ళాం. ఈ సందర్భంగా ఆయన మాకు ఒక కండవా కప్పారు. సీఎం గారు కండవా కప్పుతుంటే మేము కప్పుకోకపోతే ఆయన ఫీల్ అవుతారని కప్పుకున్నాం. అది కూడా జాతీయ జెండాలో ఉన్న రంగులు ఉన్నాయి కాబట్టి మేము సైలెంట్గా కప్పుకున్నాం. అది జాతీయ జెండా అనుకున్నాం. ఈ రకమైనటువంటి సమాధానం ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇప్పుడు ఇదే సమాధానం బీఆర్ఎస్కు ఒక పెద్ద ఆయుధంగా మారింది. బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆయా నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు నిర్వహించబోతున్నాం అంటూ చెప్తున్నారు. ఇప్పుడు ఈ సభలకి మరి ఎమ్మెల్యేలు హాజరవుతారా? సహజంగా ఒక పార్టీ ఎక్కడైనా సభ నిర్వహించిందంటే ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలే సహజంగా అక్కడ ఇన్ఛార్జీలుగా ఉంటారు, అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి గద్వాల్ గర్జన ఈ సభకు ఆయన ఇన్ఛార్జిగా ఉంటారా? ఆయనే అంతా ఖర్చు పెట్టుకుంటారా లేకపోతే అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటారా? ఆనవాయితీ ప్రకారం ఇదే జరుగుతుంది కదా. ఒకవేళ సరే ఆయన పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ మరి నేను ఆ పార్టీలో ఉన్నానని చెప్తున్నారు కాబట్టి ఆయన ఆ సభకు రాబోతున్నారా? ఆ సభకు వచ్చి అక్కడ మాట్లాడబోతున్నారా? అక్కడ కార్యకర్తలను ఫేస్ చేయబోతున్నారా? ఇది అతిపెద్ద ప్రశ్నగా మారింది.